నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో ప్రభుత్వం చెందిన 3.5 ఎకరాల స్థలాన్ని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కానుకగా ఇవ్వడం కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణమని, ఆ స్థలంలోనే ఆయుష్ మెడికల్ కళాశాల నిర్మించాలని పలువురు భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన పక్కనే ఆ కళాశాల నిర్మించి ఆసుపత్రిని అందుబాటులో తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వర్మకిచ్చిన భూమిని రద్దు చేయాలని, లేని పక్షంలో అమరావతిలో ఈ సమస్యలపై భారీ ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు మట్టా ప్రసాద్, మాజీ మంత్రి కుర్సల కన్నబాబు, మాజీ ఎంపీ వంగ గీత, సిపిఎం సీనియర్ నేత దువ్వ శేషి బాబ్జీ, ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మధు గారు, అదేవిధంగా సిపిఐ కార్యదర్శి గారు ఈశ్వరయ్య గారు సోదరులు, వేదికలో ఉన్న అందరి మద్దతును తెలియజేయడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఇక్కడ చాలా అన్యాయం ఇది. ముఖ్యంగా ఇది తిరిగి వచ్చి పిఠాపురం ప్రజల మీద పిడుగుపడింది. మసీదు మాన్యం అని చెప్పి 5 ఎకరాల్లో సుమారు 235 మందికి పట్టాలు ఇచ్చి అంతా లేఅవుట్ అంతా చేసి, ఆ పట్టాలకి మళ్ళీ సెక్రటరియట్ లో రిజిస్ట్రేషన్ కూడా చేసి, వాళ్ళంతా కూడా గృహ నిర్మాణాలు శాంక్షన్ చేస్తే కట్టుకుందామని ఎదురు చూసే పక్షంలో ఇప్పుడు తీసుకొచ్చి కాలేజీ అక్కడ జరిపినట్టుగా, మరి కాలేజీ ఆ ల్యాండ్ లోనే ఇస్తున్నట్టుగా ఒక ప్రొసీడింగ్స్ కూడా గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది. దీనికి ఇప్పుడే సోదరులు కన్నబాబు గారు కూడా వివరించడం జరిగింది. దీనికి పూర్వాపురం ఏమిటంటే, ఇక్కడ ఆయుష్ కాలేజీ ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడ ఈ ప్రభుత్వం అంటే పేదల అవసరం లేదు, పేదలకు ఇళ్ల స్థలాలు అవసరం లేదు, పేదల యొక్క సంక్షేమం అవసరం లేదు, పేదలకి నిలువ నీడ అవసరం లేదు, మా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మేము వ్యక్తులకి కాస్ట్లీ భూముల్ని, అసలు అది గర్ల్స్ పాలిటెక్నిక్ మీకు ఒక్కసారి చెప్పాలి, అది గర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణంలో ఉంది. నేను సుమారు దగ్గర గర్ల్స్ పాలిటెక్నిక్ ఏషియాలోనే ఫస్ట్ గర్ల్స్ పాలిటెక్నిక్ అది. మహిళల కోసం ఒక పాలిటెక్నిక్ ఏర్పడిందంటే 1962లో మొట్టమొదటి గర్ల్స్ పాలిటెక్నిక్ ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు దగ్గర అక్కడ 25 ఎకరాలు పైన దానికి అప్పుడు కేటాయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ కొండైపాలెం ఫ్లైఓవర్ వేయక ముందు అదంతా ఆవా, ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు అది కొండైపాలెం ఫ్లైఓవర్ వేసేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలిగింది. దాన్ని అక్కడ బ్రిడ్జ్ వేసేస్తే దాని ఒక పెద్ద కోట్లాది రూపాయలు విలువైన, ప్రతి గజం కూడా లక్షలాది రూపాయలు ఉంది. ఈరోజు కోట్లాది విలువైన భూమిని మనం తీసుకోవచ్చని మీ అందరికీ బహుశా తెలిసి ఉండాలి. లేదంటే నేను ఒక 2 విషయాలు చెప్పదలిచాను. ఇప్పుడు అక్కడ భూమిలో 15 ఎకరాల భూమి గర్ల్స్ పాలిటెక్నిక్ ఉంది. సుమారు 500 పైబడి 550 వరకు అక్కడ అడ్మిషన్స్ ఉన్నాయి. అందులో 300 మంది గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్ కూడా అక్కడే ఉంది. ఇది కాకుండా దీంట్లో 5 ఎకరాలు మెడికల్ జోన్ కని దాన్ని కేటాయించడం జరిగింది. నేను ఎంపీగా వచ్చేటప్పటికి ఆయుష్ కాలేజ్ శాంక్షన్ అయి ఉంది, కానీ స్థలం లేక అది అలా నిలిచిపోయింది. మొత్తం మేము అందరూ ప్రయత్నించి కన్నబాబు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రసన్న గారు, మరి దీప్తి గారు, మేమందరం కలిసి ఎక్కడ అని అంతా చూసినప్పటికీ ఈ స్థలం మెడికల్ జోన్ కని కేటాయించున్నారు. కాబట్టి అప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఇది కూడా మెడికలే కదండి, ఈ కాలేజీ కూడా మీ అందరికీ తెలియాలి, ఇది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఇది. ఇందులో ఆయుష్ ఒకటే ఉండదు, హోమియో ఉంటది, లునాని ఉంటది, మొత్తం అన్ని ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, దీంట్లో ఇంకా రకరకాల పరిశోధనలు ఉంటాయి. వీటన్నిటిని మంచి కాలేజీ స్టేట్ కి మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేశారు. దీన్ని పోనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్ కి ఆ సైట్ కేటాయించమని అడిగితే వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ సైట్ పూర్వాపరాలు ఏంటని అడిగారు. ఇది మినిమం కామన్ సెన్స్. ఇది ఏంటి, ఇన్స్టిట్యూషన్ కి ఇద్దామన్నా కూడా సైట్ పూర్వాపరాలు ఏంటో చెప్పమని అడిగారు. ఈవేళ మీరు నాకు ఇక్కడ భూమి ఉందని చెప్పేస్తే అది ఇచ్చేయడమే తప్ప దాని వెనకన్న హిస్టరీ ఏంటి, ఆ సైట్ పూర్వాపరాలు ఏంటి, అందులో అంతకు ముందు ఏమున్నాయి, దాని ప్రాశస్త్యం ఏంటి అని చెప్పి వ్యవస్థకి ఇబ్బంది లేకుండా వ్యక్తులకు ప్రయోజనాలు చేయాలంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ విధంగా 15 ఎకరాల్లో గర్ల్స్ పాలిటెక్నిక్, గర్ల్స్ హాస్టల్ ఉంది. అదే విధంగా టెక్నికల్ ఆర్జేడీ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. ఇది కాకుండా ఇందులోనే ఎస్సీ గర్ల్స్ కోసం ఒక హాస్టల్ కేటాయించి
అక్కడే ఒక ఎకరం తీసుకుని అందులో గర్ల్స్ హాస్టల్ నడుస్తుంది, అంటే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నడుస్తుంది, గర్ల్స్ పాలిటెక్నిక్ హాస్టల్ 300 పైబడి ఉన్న ఆడపిల్లలతో హాస్టల్ నడుస్తుంది. ఈ పక్కన ఉన్న 5 ఎకరాల్లో 2 ఎకరాలు హాస్పిటల్ కేటాయించారు. 50 బెడెడ్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అది. మరి మీ ఏముందో మాకు తెలియదు కానీ ఆ హాస్పిటల్ కోసం దానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి ఈ బ్రిడ్జి కొండపాలెం ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక బ్రిడ్జ్ కడితే దానికి హాస్పిటల్ చక్కగా రాకపోకలు పేషెంట్స్ కు ఉంటుందని చెప్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసాము, ఆల్రెడీ జనరల్ క్లియరెన్స్ కూడా చేసేస్తున్నారు. మీకు కేటాయించలేదు, ప్రభుత్వం నుంచి ఇంకా కేటాయించలేదు, మీకు ఏదో వేరే ఆర్డర్ వచ్చినట్టు ఏమీ లేదు. అయినప్పటికీ జంగిల్ క్లియరెన్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఒక పక్క హాస్పిటల్ ఉంటే దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాయడం జరిగింది. 50 బెడెడ్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కాకినాడలో ఉంది. దానికి అనుబంధంగా ఒక కాలేజీ వచ్చింది, 100 సీట్స్ తో కాలేజీ వచ్చింది. దాంట్లో ప్లాంటేషన్ కి కొంత సైట్ ఉండాలి. ఈ 100 సీట్స్ కి సంబంధించి హాస్టల్ ప్లస్ క్లాస్ రూమ్స్ నడపడానికి బిల్డింగ్ సరిపోయే విధంగా ల్యాండ్ చూడమని స్పష్టంగా రాశారు. రాస్తే ఏం చేశారు, ఇక్కడ నుంచి ఒక లెటర్ ఎలాగెళ్ళింది, ఈ లెటర్ లో ఇక్కడ స్థలం లేదు కాబట్టి దీన్ని కాకినాడ నుంచి పిఠాపురానికి 8 కిలోమీటర్లు మాత్రమే, అదే మేము చూపించే మసీదు మాన్యంలో ఏ విధమైన ఆక్యుపేషన్స్ లేవు, అది చాలా ఫ్రీగా ఉంది ల్యాండ్, దీంట్లో ఇమీడియట్ గా వెళ్ళి డెవలప్ చేసుకోవచ్చు అని ఒక లెటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోయిందంటే అలాగే రాసి ఇవ్వని ఉండాలి, లేకపోతే ఎందుకు ధైర్యం చేస్తారు ఎవరైనా? పైనుంచి ఒత్తిడి లేకుండా, పైనుంచి ఎవరు చెప్పకుండా మీకంత క్లియర్ గా ఒక ఆఫీసర్ రాయగలిగారు అంటే ఎంత ఒత్తిడి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఉన్నప్పటికీ కూడా చేయటానికి వీల్లేదు అసలు. అలా ఎలా చేస్తారు? ఇప్పుడు వచ్చి 250 మంది పట్టాల వాళ్ళని రోడ్డును పడేసి మీరు ఇక్కడ కట్టాల్సిన కాలేజీని ఎవరికో ఒక వ్యక్తి కోసం మీరు ఇవ్వడం కోసం ఈ విధంగా ప్రజలకి అన్యాయం చేయాలని చూడటం మాత్రం తీవ్రంగా మేమందరం కూడా నిరసిస్తున్నాం. మీరందరూ కూడా ఈ విధంగా మరి మద్దతు తెలియజేయడానికి మనందరం కలిసికట్టుగా ఈ విషయానికి మద్దతు పెళ్ళేందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా తరపు